నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామిని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య రత్న డాక్టర్ శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి గారు ఉన్నారు. అమ్మతో మనం మాట్లాడదాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. అమ్మ, ఈ ఏప్రిల్ అంటే నెలలో 12 రాశుల వారికి అసలు ఏ విధంగా ఉంటుందమ్మా? వీళ్ళకి సంబంధించిన పరిహారాలు కూడా తెలియచేయండి. ఇప్పుడు మనకి ముందుగా మేషరాశి కాబట్టి మేషరాశి గురించి తెలియచేయండి అమ్మ. ఓం గం గణపతే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. ఓం గం గణపతే నమః. శ్రీమాత్రే నమః. ముఖ్యంగా ఈ 1/4/2024 30/4/2024 ఏ విధంగా ఉండబోతోంది ద్వాదశ రాశుల వారికి అనే విషయాన్ని ఇప్పుడు ఒక్కసారి మనం పరిశీలిద్దాం. 2వ తారీఖున బుధుడు వక్రంలోకి వెళుతున్నాడు. అదేవిధంగా చూసినట్లయితే 10వ తారీఖున మీనరాశిలోకి వెళ్తున్నాడు మళ్ళీ బుధుడు. అది ఆ విధంగా బుధగ్రహ సంచారం ఆ విధంగా ఉంది. 14వ తారీఖున రవి మేషరాశిలోకి వెళ్ళబోతున్నాడు. 24వ తారీఖున మీనరాశిలోకి కుజుడు ప్రవేశించబోతున్నాడు కుంభం నుంచి. 25వ తారీఖున శుక్రుడు తను ఉన్నటువంటి మీనరాశి నుంచి మేషంలోకి ప్రయాణం చేయబోతున్నాడు. ఇది ఈ యొక్క ద్వాదశ రాశుల్లోని గ్రహ సంచారం యొక్క విశేషణ ప్రయాణాలు, విశేషమైనటువంటి ప్రయాణాలు ఇవి. సరే, ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం పరిగణలోకి తీసుకుందాం. మేషరాశి వారికి ఏప్రిల్ మాసం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మరి చూసినట్లయితే కనుక మేషరాశి వారికి గురుబుధులు కలయిక నడుస్తోంది. అయితే ఏమిటంటే 2వ తారీఖున ఆయన వక్రంలోకి వెళ్ళబోతున్నాడు. ఆ విషయాన్ని అయితే కనుక మనం పరిగణలోకి తీసుకోవాలి. అయినప్పటికీ కూడా మనకి చూసినట్లయితే కనుక యథావిధిగా కేతువు చూస్తే మనకి 6th హౌస్లో ఉన్నాడు. అదేవిధంగా 9th హౌస్లో చంద్రుడు వెళ్ళడం, అంటే చంద్రుడు ఆయన యొక్క ప్రయాణం సాగిస్తున్నాడు. మేషరాశి వారికి చూసినట్లయితే ఏకాదశంలో శని కుజుల కలయిక, దానివలన కొంచెం కొన్ని విషయాల్లో అంత క్రితం వరకు లేనటువంటి స్పీడ్ పెరుగుతుంది అనే విషయాన్ని మీరు గమనించండి. 12th హౌస్లో రవి రాహువు శుక్రుడు కలయిక, దానివలన ఆరోగ్యం భాస్కరాది చేత్, ఆరోగ్య విషయాల్లో కొంచెం జాగ్రత్త అవసరము. కాస్తంత ఆలోచనలు కానీ సౌఖ్యాల కోసం కానీ అనుకుంటాం, ప్లాన్లు వేస్తాం, కానీ అనవసరమైన ఖర్చులు ఎక్కువ అయ్యేటటువంటి అవకాశం కనిపిస్తోంది. తర్వాత ఉగాది ఎలాగా వచ్చేస్తుంది ఏప్రిల్ 9వ తారీఖున. అందువల్ల ఉగాది శుభాకాంక్షలు కూడా చెబుతూ మీకు ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందాం. ముఖ్యంగా శుభకార్యాలన్నీ పూర్తి చేసుకొని అమ్మయ్య శుభకార్యాలు పూర్తి చేశామనే ఒక నిశ్చింత, ఒక హ్యాపీనెస్ మిమ్మల్ని సంతోషంగా ఉంచుతుంది. తర్వాత విషయానికి వస్తే కనుక విలువైన వస్తువులు ఏర్పరచుకోగలిగాము అనే ఇంకో హ్యాపీనెస్. తర్వాత విద్యార్థులందరూ కూడా బాగా చదువుకోవడం వల్ల ఏమైనా సరే ఇప్పుడు కొత్తగా శుభకార్యాలు ఏమైనా నిశ్చయితాంబూలాలు తీసుకోవడం అలాంటివి కూడా జరుగుతాయి. అందువలన ఈ యొక్క ఉగాది ముందు ఉన్నటువంటి అంటే ఏప్రిల్ 1 నుంచి 9 వరకు కూడా సంతోషంగానే మనకి కాలం నడుస్తుంది. ఇప్పుడు వ్యాపారస్తులకి ఏ విధంగా ఉంటుందమ్మా? అలాగే అమ్మా, వ్యాపారస్తులకు ఎలా ఉంటుంది, వృత్తుల్లో ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి ఇక నూతన సంవత్సర ఆరంభం కదా, క్రోధి నామ సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని కూడా ఈ మేషరాశి వారికి అశ్విని భరణి కృత్తిక ప్రథమార్థం వీళ్ళందరికీ కూడా చెప్పబోతూ ఉన్నాను. అయితే ముఖ్యంగా ఏంటంటే జన్మరవి వ్యయమందు ఉండడం వలన, అంటే జన్మరవి అంటే ఏమిటి, మేషరాశిలో ఉండాల్సిన వాడు వ్యయంలో ఖర్చులో ఉండడం వలన కొంచెం కొన్ని విషయాల్లో ఆరోగ్య విషయంలో ఉండొచ్చు, అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. అందువల్ల కొంచెం మనకి 15వ తారీఖు రవి మారుతాడు. అప్పటి వరకు కాస్త జాగ్రత్తగా ఉండడం అనేది వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ వృత్తుల్లో ఉన్న వాళ్ళు కానీ తగినటువంటి జాగ్రత్త చేస్తూ ఏదైనా ప్రయాణాలు చేసే విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకొని రిజర్వేషన్ లేకుండా చేసుకోవడం, కోర్టు వ్యవహారాల్లో కూడా ఏం జరిగితే అదే జరిగింది మీరు చేసేయండి అనేసి చెప్పేస్తే ఆ తర్వాత ఖర్చులు ఎక్కువైపోయి ఇబ్బంది పడే అవకాశాలు మిన్నగా కనిపిస్తున్నాయి. అందుకని కొంచెం ఆచితూచి వ్యవహారం చేయడం అనేది చెప్పదగిన సూచన. తర్వాత విషయానికి వస్తే కనుక కొన్ని విషయాల్లో రాహువు వలన కుజుడు వలన అధికమైన జాగ్రత్తలు, తొందరపాటు కుజుడు కూడా వచ్చేస్తున్నాడు దీనిలోకి. అందువలన ఏం జరుగుతుందంటే స్పీడ్గా బళ్ళు నడిపించేసే అంటాడు. 12th హౌస్లోకి ఎప్పుడైతే వచ్చేసాడో ఆయన స్పీడ్గా బళ్ళు నడిపించేయమంటాడు, అప్పుడు యాక్సిడెంట్ అవుతాయి. అందువల్ల మేషరాశి వారు కొంచెము అన్ని విషయాల్లోనే కూడా ప్రయాణాలు నెల మధ్య భాగం తర్వాత అంటే 20వ తారీఖు నుంచి ఇంకాస్త జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. ఆ తర్వాత ఇంకా చెప్పాలంటే కనుక కొన్ని విషయాల్లో
అధిక జాగ్రత్తలు, ఓపిక కావాలమ్మా. అప్పుడు మీరు వృత్తుల్లో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, ఉద్యోగాల్లో ఉన్నా, దేనిలో ఉన్నప్పటికీ కూడా పేషెన్స్ అనేది చాలా అవసరం. అందువల్ల ఓపికతో ఉంటే కనుక తప్పనిసరిగా మీరు విజయం సాధించగలుగుతారు. అందువల్ల నా ఓపికతో మీరు ఉండడం అనేది చెప్పదగిన సూచన. అలానమ్మా ఇప్పుడు భార్యాభర్తల మధ్య సంబంధం అనేది ఏ విధంగా ఉంటుంది? అలానే సంతాన పరంగా చూసుకున్నట్లయితే ఏ విధంగా ఉంటుందంటారు? భార్యాభర్తల సంబంధాల విషయంలో కొంచెం అన్ని విధాలా కూడా బాగున్నప్పటికీ కూడా ఒక్కొక్కసారి ఆలోచనలు బుధుడు వక్రగతిన ఉండడం, మళ్ళీ అతను 12th హౌస్కి వెళ్ళడం వల్ల ఆలోచనలు పరిపరి విధాలుగా, అంటే ఒకే ఆలోచనలో మీరు ఉండకపోవడం వల్ల భార్యాభర్తల మధ్య చిన్న చిన్న చిలికి చిలికి గాలివాన కాకుండా చూసుకోండి. ఎందుకంటే మన టైము బాగుందా అంటే బాగుంది సగం వరకు, ఆ తర్వాత మారుతున్నాయి గ్రహాలు. అందువలన కాస్త జాగ్రత్తగా ఉండండి. ఉగాది తర్వాత అద్భుతాలు జరుగుతాయి అని అనుకుంటారేమో, అద్భుతాలు జరగకపోయినా ప్రశాంతమైన వాతావరణం మీ చేతిలోనే ఉంది. రిమోట్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ మీ చేతిలో ఉంది. అందువల్ల ఆదాయం 8 వచ్చినా వ్యయం ఎంత ఉంది? 14 ఉంది. కాబట్టి రాజపూజ్యత 4 ఉంది. అదేవిధంగా అవమానం చూస్తే 3 ఉంది. అందువలన ఈ విషయాలన్నీ పరిగణలోకి తీసుకొని మీరు తగినటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన. అలానమ్మ వీళ్ళు ఏమైనా ఒక ల్యాండ్ కొనాలనుకుంటారు, ఇల్లు అలాంటి కొనాలనుకుంటారు కదా, ఒకవేళ ఏప్రిల్లో అలాంటి ప్రయత్నాలు చేయాలంటే అసలు ఏ విధంగా ఉంటుంది వాళ్ళకి? వద్దమ్మా. ఎందుకంటే కనుక మనము ఎవరైనా చేతిలో మోసపోయేటటువంటి విధానం కనపడుతుంది ఈ రాశి వారికి. అందుకని ఈ ఒక్క నెల ఆపండి. ఈ ఒక్క నెల ఆపితే కనుక తప్పనిసరిగా తర్వాత మే నెలలో ఆ విషయం ఏమిటనేది చూద్దాం. అంతేగాని ప్రజెంట్ అయితే కనుక ఈ నెలలో మనకి కలిసి వచ్చే టైము తక్కువ కాలం ఉంది. అందుకని ఆ విషయాన్ని గమనించండి. ఇవే రాశి వాళ్ళు చదువుకోవాల్సిన స్తోత్రం ఏంటంటే కనుక విష్ణు సహస్రనామంలో ఫస్ట్ 2 లైన్లు చదువుకోవడం కానీ, లేదా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని జయ శ్రీరామ్ అనుకుంటూ రాముణ్ణి తలుచుకుంటూ చక్కగా బుధవారం పూట గోమాత సేవ చేసి ఆమెకి చక్కని పచ్చిక బయళ్ళులాగా పచ్చని ఆకుకూరలు పెట్టి ఆ యొక్క గోమాతకి ముమ్మారు ప్రదర్శనం చేసి వృష్ణ భాగంలో పూజ చేసుకొని రావడం, బుధవారం నాడు పేదవాళ్ళకి అన్నదానం చేయడం చెప్పదగిన సూచన. ఓం శ్రీ. నెలంతా చేసుకోవాలమ్మా ఆ పరిహారం అంతా? ఈ పరిహారం అనేది ప్రతి బుధవారం ఓపిక ఉన్నట్లయితే వెళ్ళి చేసుకోండి. ఒకవేళ ఓపిక లేదు మనకి, అలాంటప్పుడు మీరు చేయాల్సింది ఒక్కటే ఉందమ్మా. అదేంటంటే కనుక ముఖ్యంగా ఇప్పుడు చలివేంద్రం వేసవికాలం కదా, చలివేంద్రాలు పెడుతూ ఉంటారు. చలివేంద్రానికి డబ్బు కట్టండి. ఈ నెలంతా కూడా చలివేంద్రానికి మధ్యకి ఒక రోజు కన్నా కనీసం ఎంత అవుతుందని తెలుసుకొని మీ బడ్జెట్లో చూసుకొని కట్టండి. తర్వాత ఏంటంటే కనుక ఒక బుధవారం నాడు గోమాత దర్శనం, ఒక బుధవారం నాడు చలివేంద్రానికి డబ్బు, ఒక బుధవారం నాడు మనకి కావలసిన విధంగా భగవంతుడు ఆ యొక్క వేడి ఉష్ణోగ్రత అన్నీ కూడా తగ్గించడానికి కాబట్టి శివుడికి అభిషేకం బుధవారం నాడు చేయించండి. అదేవిధంగా ఒక బుధవారం నాడు అన్నదానం చేయండి పేదవాళ్ళకి. అలా 4 వారాలు 4 రకాలుగా చేస్తే మీకు వచ్చేటటువంటి చిన్న చిన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి ఆనందంగా ఉంటారు. జై శ్రీరామ్. చాలా చక్కగా తెలియజేస్తారమ్మా, ధన్యవాదాలు. ఓం శ్రీ మాత్రే నమః. ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. అంతేకాకుండా ఏమన్నా జాతకాల విషయంలో కానీ, చక్రాలు వేయాలన్నా, పొంతనలు చూడాలన్నా, సి-సెక్షన్కి ముహూర్తాలు పెట్టాలన్నా, గృహారంభ గృహప్రవేశ శుభముహూర్తాల కోసం కూడా నన్ను సంప్రదించవచ్చు. మీ ఇంట్లో ఎవరికైనా వివాహం కాని వారికి పెళ్లి సంబంధాల కోసం కూడా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో 16 సంవత్సరాలుగా నడిపిస్తున్నాం కాబట్టి దాని నిమిత్తమై కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. కుంభ వివాహం, కదలి వివాహం, జపాలు, హోమాలు, చండీ హోమం లాంటి హోమాలు అన్నీ కూడా నా ఆధ్వర్యంలో జరిపించబడతాయి. మీకు ఇష్టమైతే మీరు వచ్చి మమ్మల్ని జాతకం చూపించుకొని ఆయా కార్యక్రమాలు చేయించుకోవచ్చు. ఓం శ్రీ మాత్రే నమః. 9866044439ని మీరు ఏదైనా జాతక సమస్యలకి సంప్రదించండి. నా పక్కనే ఉంది. కింది నెంబర్లో మ్యారేజ్ బ్యూరోకి సంబంధించిన విశేషాలకి సంప్రదించవచ్చు. ఓం శ్రీ మాత్రే నమః.